కుక్కర్లో అదే మరి అవే ఎక్స్ట్రా అంటే అవసరమా? ఏదో చేసి పెట్టానా లేదా? నీకు కడుపు నిండిందా లేదా? ఈరోజు గిన్నెలు లేవండి, నీళ్లు లేవు, ఇంట్లో నీళ్లు రాలేదు, అందుకని గిన్నెలు ఈరోజు గిన్నెలు లేవు, ఇంట్లో గిన్నెలు లేవు. గిన్నెలు లేకపోవడం వల్ల ఇది ఈ గిన్నెలో వండుతుందండి. ఏం గిన్నె అది? కుక్కర్లో ఉప్మా. టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. కట్ 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 అంటుంది మంచం. బాబు నువ్వు ఎరగొట్టగమ్మదు, ఎరగొట్టే నువ్వే కొని ఇచ్చేయాలంటే. మొక్కమాటం లేదు, ఇంకా మొక్కమాటం నుంచి కడుపు వచ్చేస్తున్నావు నాకు. ఇంకేడొచ్చుద్దిలే కానీ 50 ఏళ్ళు వచ్చినాయి. కడుపు అంటే అలా కాదు, అలాగే నెక్స్ట్ కడుపు చూపించేయటం. ఓకే, వద్దు మండీలో కారం వేయాలి వాళ్ళకి. వద్దు అంత కారం వద్దు కనకమ్మ, కొంచెం వేయి. అదేంటో అక్కడ ఎలా తింటావు నువ్వు? ఇంకోసారి మళ్ళా అంటూ ఊరుకొని ఉన్నావు కదా, కారం ఎక్కువ వేసారంటే. ఎంత పౌరుషం వచ్చేసిందో, ఎదగోళ్ళు మాత్రం నువ్వు అనేయచ్చు. కారం అంటే తింటా, కానీ మరీ ఎక్కువ ఉంటే ఎట్లా తింటాను చెప్పు? అలాగే ఎక్కువే ఉండాలి. చికెన్ లో మటన్ లో ఎక్కువ ఉన్నా నో ప్రాబ్లం, ఉప్మాలో ఎక్కువ వేసుకుంటారా కారం? ఉప్మాలో ఎక్కువ వేసానా నేను? మరి నువ్వు చదువుతున్నావు కారం వేస్తా అని. అబ్బో, నేను పోయి చెయ్యి ఆడబెట్టినా చెయ్యి మీద పడ్డది నూనె, స్రక్ అన్నది. కేజీలు పెట్టేసి అలా కాదు, ఇప్పుడు పావులు పెడుతున్నాను. తెలుగు నేర్చుకున్నాను నేను నిన్ను చూసి. నాకు వద్దులే, నేను ఎక్కువ తిన్నాయినా. నాకు ఆ జావ తాగే లోపు కడుపు నిండింది. నువ్వు ఇప్పుడు పెట్టకపోయినా నాకు నో ప్రాబ్లం. వీడియో ఆపి మానిస్తూ. నేను వీడియో ఆపను కానీ నాకు అన్నం పెట్టకు. అంతే అంతే, సంతోషం. క్లాస్ బి మిగిలిన ఇవాళ. ఇప్పుడు ఉప్మా తిన్నా అంటే ఇంకా ఆకలి ఉండదు నాకు సాయంత్రం వరకు. సరేనా? అది సాయంత్రం కూడా పెడతాను, కంగారు వరకు. ఏంటిది అది? నీకు అవసరం, నీకు అవసరమా? దండది పైకి కట్టిన ఈసారి దండ తెగిపోయింది కదా. ఓహో, తెగిపోయిందా? మళ్ళీ మా వదల బుద్ధి కాక ఇప్పుడు కరెక్ట్గా ఉంది దండ, పొడుగు లేకుండా పొట్టిగా లేకుండా సరి సమానంగా. ఎంత ఇష్టమోనండి దండలు అంటే కనకమ్మకి. కందిపప్పు అది వద్దని చెబుతున్నాను అలాగా. మొన్న అడిగిన దానికి చెప్పవా? బయట ఏదో కలుపుకునేది గరిటె తీసుకురండి ఒకసారి. బాలేవు కనుక ఇవన్నీ. ఆడేదో ఒకటి ఉంటుంది చూడు, కదిలింది అది చెంచాలు. అది ఉందిగా. అసలు ఎంత బద్ధకమో మనిషికి. కనకం అది ఉందిగా, అక్కడ నీళ్లు లేవు, ఏమి లేవు. ఏది ఉంది? అదిగో అది గరిటేది. అవును, గరిటెది పెట్టి తిప్పు. మొన్న రేలో ఒక తింటే ఐస్ వచ్చిందా, ఇప్పుడు ఐస్ రావట్లేదు. తిన్నావా? ఎప్పుడు తిన్నావు? తిన్నాను, టాబ్లెట్ దగ్గర పెట్టుకుని తిన్నా. అస్సలు రాలేదు. అంటే వెంటనే తింటే వస్తుంది అనమాట పవరు. నాని దాంట్లో ఊరాక రాదు. ఇదేంటంట? అది దేని మీద మూత.
దేని మీద మూత నాకు తెలుసు, దేని మీదే. అది నీకు తెలియాలి, నీ ఇంట్లో వస్తువులు. నా ఇంట్లో వస్తువులు ఎక్కడున్నాయని నీకు తెలితే నాకు తెలియదు. అది మరి నేను చూడలేదు, అది దేంట్లో ఓపెన్ చేసినావు మరి, దేని మీద అది. అమ్మా ఈశ్వర పరమేశ్వర. ఏదో సోది పెడతా ఉంటాడు ఏసీ దాంట్లో, నేను మర్చిపోతా ఉంటాడు. అసలు ఇప్పుడు నేను నోరు ఇప్పలేదు తెలుసా, నువ్వు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతావని. నోరు అక్కడే పడిపోతున్నారు జనాలు అందరూ. ఫోన్ వస్తుంది నీకు. ఎవరు ఫోన్ చెప్పు, లాస్ట్ నెంబర్ ఎంత? ఏమో నీ పేర్లు డిఫరెంట్గా ఉంటాయి. వీడియో కదా, ముస్కాన్ కూడా తెలియట్లేదా? ఏమో ఆ పేరేందో, నువ్వు ఏమొచ్చింది? సగం సగం స్పెల్లింగ్లు. ఏమొచ్చింది నీకు? పోయే కానీ వచ్చిందిగా 3 వరకు లవర్లతో మాట్లాడటమా? నేను దుబ్బకు వచ్చేసానమ్మా, 3 వచ్చింది అబద్ధాన్ని ఆడదాన్ని. పోలీసు చిన్నోడు వస్తానంటే నో నో అని చెప్పారు. ఏమనాలి? ఎక్కడ యాక్షన్ చేయకే. నువ్వు అసలు మొగడవా ఆడతావా? చిచ్చి, నువ్వు అసలు ఆడదానివే కాదే బాబోయ్. నువ్వు ఆడదాను కదే, నువ్వు ఆడదాను కాదు. ఉప్మా చేస్తున్నా, పప్పు తినరా, నీ కొడుకుని పంపు. నేను రాలేను ఇప్పుడు, నేను ఇప్పుడు లేసా. బట్టలు ఉత్తుకొద్దా, సామాన్ తోముకొద్దా? ఎవరు? ఏమ్మా నన్ను ఏమన్నా కొట్టేస్తారా ఏమన్నాని? ఓకే. చిచ్చి, నీ ముడ్లో కారం పెట్టా. చిచ్చి చిచ్చి చిచ్చి. ఇదిగో నాకు జోళ్ళు తీసుకోవాలి, తల తీసుకోవాలి. నాకు తల తీసుకోవాలి, జోళ్ళు తీసుకోవాలి. నువ్వే నాటకం ఆడుకు, నీకు ఒంటి నిండే డబ్బులే ఉన్నాయి. ఇప్పుడు లవర్ ఉన్నాడు కదా, ఇస్తున్నాడు. నాకు మనిషి అర్థమైపోయేవాళ్ళే, పీకల దాకా తినేసి కింద పైన అన్ని దరసలు ఎక్కిపోయి. పెళ్లి చేసుకుంటుందమ్మా, చిన్నపిల్లలు పెళ్లి ఏంటమ్మా యాస. నువ్వు ఉప్మా చూడు. నువ్వు ఎప్పుడు తినేద్దామని చూస్తావు నువ్వు ఉప్మా. ఉప్మా ఉప్మా అమ్మా ఉప్మా 2 నిమిషాలు ఎందుకు రెడీ అవుద్ది అంటావు అంత తొందరగా? అంత చేసి విధానం బట్టి ఉంటది అంత, లేకపోతే లేట్ అవుద్దా? కోసి అవి కోసి దాకా ఒకసారి పెట్టి నూనె ఒకసారి పోసి కాదు. ఫస్ట్ స్టవ్ మీద పెట్టేస్తాను, కోసేస్తాను, వేసేస్తాను, అంతే. ఏ పైన అంతే, అలా ఉండాలి. అయిపోయింది. నువ్వు మంచాల మీద దుమ్మకో, ఒళ్ళు మంట. మంచాల మీద దుమ్మేస్తాడు, ముక్కులో చేయట్టుకుని చూడకపోతే మంచానికి రాసేస్తాను. హలో హలో, కనకం ఇంట్లో. హలో చెప్పండి. ఒక 20-30 నిమిషాల్లో వస్తా. చేస్తానండి, వాళ్ళు అలాగే చేస్తాడు. ఓకే. ఏమో పెద్ద అంటే దున్నపోతున్నది, అది ఆడికి నచ్చిందండి. ఏం చెప్తారు, ఎవరో చేసి చేసేస్తున్నాడు. వీడు సాయిత్ ఉన్నాడు, సాయిత్ మాట్లాడండి. నేను చేస్తా కొంచెం. ఎవరు? అగరబత్తి అగర్వాల్. ఏమండి అగరబత్తి గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? డాన్స్ చేయకపోతే అట్లా మరి, ఊపు ఊపు చూపియాలి మరి. రావచ్చు కదా, భోంచేసి వెళ్ళొచ్చు కదా. వచ్చి ఉప్మా అండి, పొద్దుటే రాగానే పాలు ఇచ్చాను, అటు కూడా తిన్నాడు. జావ ఇచ్చాను, ఇప్పుడు ఉప్మా తింటున్నాడండి. ఇంకా పని తినటమే తినటం.
మరే బా మీరు సూపర్ అగరబత్తి గారు, మీరు సూపర్ అసలు. అందరూ ఆడ తరపు మాట్లాడుతున్నారు, నా తరపు ఒకడు మాట్లాడట్లేదండి. అందరూ ఆడ తరపు మాట్లాడితే ఎలాగండి? అందరూ ఆడ తరపు మాట్లాడకూడదు. తరపు కాదు, అందరూ ఆడ తరపు వద్దు మాట్లాడకూడదు. నాకొద్దు. ఇది ఉప్మా వండింది, ఉప్మాలో ఏం చేస్తుంది చెప్పానా? ఏడ్చకు పల్లీలు ఎత్తున్నాను తప్ప. పల్లీలు వేస్తుంది తెలుసా ఉప్మాలో? ఆ, ఏమో నాకొద్దు అన్నా నేను. మరి పల్లీలు అంటే ఆ పల్లీలు కాదు, ఇవి శనగలు, పచ్చి శనగలు ఉంటాయి కదా, ఏ ఉడకేసాను, ఎదవ యాక్షన్ చేయకు. ఉడకేసిన శనగలు వేస్తుంది. అయ్యే ఉడకేసానండి, ఉడకేసి ఉప్పు కారం పెట్టాను. ఉప్పు కారం అండి, ఉడకేసి ఉప్పు కారం వేసాను. వాడు నాటకాలు ఆడుతున్నాడు, తింటాను కదా. నాకు అలవాటు లేదులేండి అట్లా తినడం. తింటాను కూడా, తింటాకి అలవాటు ఉండాలంటే అబ్బో స్పూన్ తెచ్చుకో కడుక్కునేది మాని. మొన్న షూటింగ్ వెళ్ళానమ్మా, నైట్ షూటింగ్.